ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రైతులకు డబుల్ ధమాకా. అన్నదాత సుఖీభావకు సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రెండు కలిపి ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సో మరి డబ్బులు ఎప్పుడు రైతులకు జమ కాబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డిసెంబర్ నెలలో రైతులకు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారండి. ఈ అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్. ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అలాగే కౌలు రైతులు సీసీ కార్డులు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే కౌలు రైతులు ఏ రైతులు ఉన్నారో, ఎవరి దగ్గర కౌలకు చేస్తున్నారో ఆ కౌలు రైతుల పత్రాలు సచివాలయంలో అడిగినట్లయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకు పెట్టుబడి సాయం, మీకు మొదటి విడత డబ్బులు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ధాన్యం కొనుగోలు డబ్బులు అయితే అకౌంట్లో పడుతున్నాయండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో ఈ నెల చివరి ఆఖరిలో వేయడం జరుగుతుంది. సో అలాగే మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే కనుక పీఎం కిసాన్ 19వ విడత వేశారు. ఇక 19వ విడతకు సంబంధించి ఈకేవైసీ ప్రాధాన్యత చేయడం జరుగుతుంది. సో ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి. మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చండి. మీరు మొబైల్ చేసుకోవడం రాదు అంటే మీరు సిసి సెంటర్ అంటే కామర్స్ సర్వీస్ సెంటర్ అనమాట, అక్కడికి వెళ్ళి మీరు కళ్ళను స్కాన్ చేసి ఈకేవైసీ చేస్తారు. చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం వల్ల రైతుల అకౌంట్లో డబ్బులు పడడం లేదు. సో ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది తప్పకుండా దానికి సంబంధించి మనకు డిసెంబర్ నెలలో అప్డేట్ కూడా స్టార్ట్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.